మిథున రాశి వారికి శని అష్టమ మరియు భాగ్య అంటే 8, 9 స్థానాలకు అధిపతి ఎక్కడ సంచరిస్తున్నాడు? 10వ స్థానంలో అంటే కర్మస్థానంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో మనకు సంచరిస్తున్నాడు. అసలు శని వక్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, శని భగవానుడు సహజంగా కర్మకారకుడు. అంటే గత జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే, కర్మలు అంటే పనులు, మనము గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, మంచి పనులు కనుక చేస్తే శని వక్రంలోకి వచ్చినప్పుడు ఆ మంచి ఫలితాన్ని అందిస్తాడు. అలానే చెడు పనులు కనుక చేస్తే దానికి సంబంధించిన చెడు ఫలితాన్ని కూడా అందిస్తాడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము ఏ ఫలమైతే అందుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ఫలితమే అని మనం భావించాలి. మరి ఈ సమయంలో మిథున రాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు? 10వ స్థానంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానంలో. 10వ స్థానం అనేటటువంటిది కెరియర్కి సంబంధించినటువంటి స్థానం. అలానే ఈ 10వ స్థానం అనేటటువంటిది వృత్తికి సంబంధించినటువంటిది, ఉద్యోగానికి సంబంధించినటువంటిది, సామాజిక పరమైనటువంటి స్థానం, బాధ్యతలు, గౌరవము, పేరు ప్రతిష్టలు మొదలైనవన్నీ కూడా మనకు 10వ స్థానంలో తెలుస్తాయి. ఈ 10వ స్థానంలో శని భగవానుడు యొక్క వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సహజంగా మిథున రాశి వారికి శ్రమతో కూడినటువంటి పురోగతి లభిస్తుంది. అంటే బాగా శ్రమ చేస్తేనే కానీ మనకు పురోగతి అనేటటువంటిది కనపడదు. దాంతోపాటు అసలు వీరి యొక్క వృత్తి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయి మొదలైనటువంటి అన్ని విషయాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్కడ సంచరిస్తున్నాడు? 10వ స్థానంలో. 10వ స్థానం అంటే కర్మస్థానము. కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, పేరు ప్రతిష్టలు, అధికారిక సంబంధాలు, బాధ్యతల నిర్వహణ గురించి, పదవులు, ప్రమోషన్లు, జీవన మార్గాలు, వీటి గురించి ఏ విధంగా ఉంటుందంటే, జనరల్గా ఈ కాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు పనిలో ఇప్పుడు ఫేస్ చేస్తున్న దానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువగా ఒత్తిడి అనుభవిస్తారు. ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే మీరు కూడా ఎలా ఉండాలంటే, అధికారులు ఏ విధంగా అయితే ఉంటారో, మేనేజ్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి అనుగుణంగా ప్రవర్తించాల్సింది తప్ప నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాననేటటువంటి వర్షన్ ఈ శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో పనికిరాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి.